ఖతర్ విషయానికెళ్తే ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. గల్ఫ్ దేశంలో ఉన్న మిత్రులందరికీ ఖతర్ కోసమనే కాదు. ఒక తెలుగు వ్యక్తి ఖత్తర్ యొక్క అరబ్ వాళ్ళ ఇంట్లో చాలా సంవత్సరాలు పనిచేసాడండి. అతను సడన్‌గా చనిపోయాడు. అయితే ఆ ఖతారీ వ్యక్తి చేసిన నెల జీతం నెక్స్ట్ ఇంకొక నెల జీతం ఎక్స్ట్రా ఇచ్చాడంటండి. అయితే అతని బాడీ పంపడానికి అతని మిత్రులు నాకు కూడా కాల్ చేశారు. చెన్నై ఎయిర్‌పోర్ట్ వరకు బాడీ వెళ్తుంది. అక్కడ నుంచి ఫ్రీ అంబులెన్స్ కావాలని చెప్పి నేను ఏపీఎన్ఆర్‌టీ వాళ్ళ నెంబర్ ఇచ్చాను. వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా లైన్ల ద్వారా కాంటాక్ట్ అయ్యి మొత్తానికి ఏపీఎన్ఆర్‌టీ ద్వారా సహాయం తీసుకొని బాడీని ఇంటికి పంపించి ఏర్పాటు చేశారు. అయితే చూడండి, ఆ మిత్రుడు ఏమన్నాడంటే, అన్న నువ్వు చెప్పింది నిజం. గల్ఫ్ దేశాల్లో ఉన్నప్పుడే అంటే మేము బ్రతకుండగానే మా ఇంట్లో సమస్యలు ఉంటే మేము లేనప్పుడు ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. సో తప్పకుండా టర్మ్ పాలసీయో పెన్షన్ పాలసీ లాంటివి కంపల్సరీ ఉండాలి, కంపల్సరీ తీసుకోవాలన్నా అని చెప్పి ఆ మిత్రుడు చెప్పిన మాటేనండి. సో గల్ఫ్ దేశాల్లో ఉండి మేము సంపాదించేస్తున్నాం, ఇంటికి పంపించేస్తున్నాం, నా కుటుంబం సేఫ్ అనుకుంటే చాలా చాలా తప్పండి. సో మీరున్నప్పుడే సమస్యలు ఉంటే మీరు లేనప్పుడు ఎవరు చూస్తారు? మీరున్నప్పుడే సమస్యలు ఉన్నాయనుకోండి, ఇళ్ళలో ఉన్నాయి. మీరు లేనప్పుడు ఆ సమస్యలు మరింత ఎక్కువైపోవా? అలాంటప్పుడు మస్ట్ అండ్ షుడ్‌గా ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి అండి. చాలామంది చూడండి, నేను పెన్షన్ పాలసీ చేయించుకోమంటే 500-600 మంది నన్ను కాంటాక్ట్ అయ్యారు. అయితే అన్నీ వింటున్నారు. అన్న తర్వాత చేయించుకుంటా అన్న, ఓకే వచ్చే నెల చేయించుకుంటానన్న, మా వైఫ్‌ని అడిగి చెప్తానని అంటున్నారు. కానీ చూడండి, ఫస్ట్ ప్రియారిటీ ఇన్సూరెన్స్‌కి ఇవ్వరు. కానీ జరగరానిది ఏదైనా జరిగిందంటే ఫస్ట్ ప్రియారిటీ ఒకటే, ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, ఆ కుటుంబం పెద్ద చనిపోతే చుట్టాలు ఏమడుగుతారు? ఇన్సూరెన్స్‌లు ఏమున్నాయి అతని పేరు మీద అడుగుతారు. ఎందుకంటే ఫ్యామిలీ రిస్క్ భరించేది ఇన్సూరెన్స్ సమస్య మాత్రమే. చుట్టాలు ఉంటారు 2 రోజులు 3 రోజులు, తర్వాత ఎవ్వరు ఉండరు, ఎవరి దారి ఆళ్ళదే. కానీ ఆ వ్యక్తి లేనప్పుడు ఆ ఫ్యామిలీ యొక్క రిస్క్ భరించేది ఇన్సూరెన్స్ సంస్థ మాత్రమే. ఇది కన్ఫర్మ్.